అయితే అయింది. రేపు రేపు సాయంకాలం విష్ణుకి పట్టుకుని వెళ్ళిపోదు, కళ్ళ మీద ఎత్తుకు వెళ్ళిపోదు, వాడు చెప్పేస్తాడు. వాళ్ళు ఆ నారాయణ స్వామి అన్నవాడు అమ్మన్న ఏమిటి చెప్తాడు, అందరూ కలిసి ఉన్నప్పుడు ఏమిటి చెప్తాడు, అది ఏమిటి చెప్తాడు, కోతి పొలమో ఏమిటో అంటారు. ఏమిటి చెప్తాడు? ఇలా మా భూమి ఎక్కడ ఉంది, అదే వీళ్ళకి ఇచ్చాము, ఏదో మొత్తం డీటెయిల్ వాళ్ళు చెప్పేస్తాడు. ఇరుగు పొరుగు అంటారు, వాళ్ళు అక్కడ రాసుకుంటారు. టైం వేస్ట్ వస్తున్నాడు కదా వాడు. కాదురానైనా చూడరా అని చెప్పడమే రుజువు అంటే కదా. ఎగురు కట్టుకొని వాడి ఇంటికే వెళ్ళాం, నీకు గుర్తుందో లేదా? వాడు చూపించాడు కాగితాలని నిన్ను, అవి కూడా ఎంత పనికి రాలేదు. గురించి అడగడం ఇవన్నీ దరిద్రాలు కన్నా వాడు చెప్పిన పని చేస్తారు కదా. వాడు ఆ పని చెప్పాడు, ఆ పని చేస్తారు కదా. అలాగనిలే, నీకు అడిగితే నీకు తెలుసు నా భూమి ఎక్కడుందో, నీ భూమి ఎక్కడుందో నీకు తెలుసునా? దానికి ఎలా తెలుస్తుంది? తెలుస్తుందా? అడుగైతే వెళ్ళు. అది కరెక్ట్ కాదు, దానివల్ల పని అవ్వదు. రేపు పొద్దున్న ఈ పొలాలన్నీ అయిపోయిన తర్వాత, బాగా అయిపోయిన తర్వాత సంతకాలు పెట్టమంటారు, వస్తారో రారో తెలియదు వాళ్ళు. సంతకం పెట్టడానికి అప్పుడు అంత దిగుతారు బొర్ర. ఇంక వెళ్ళి పొలాలు చూపించి మనకు కన్వర్ట్ చేస్తారు. రైతులు తగలబెట్టేస్తున్నారు అని అంటేనే ఏమో తెలియదు, అమ్మేసినా మీ ఇష్టం అనేసారు వాళ్ళు. వాడి కాళ్ళు మన కంట్లో పెట్టేశాడు, వాడికి అది పని తేలిపోయింది వాడిది. ఏటట చేసుకో. ఆ విషయంలో రావిచంద్ర కొంతవరకు బాగుందంటే రావిచంద్ర కూడా దెంగ పెడుతున్నారు వాళ్ళు. ఎవడికి లేడు. ఎవడైనా బాగుపడిపోతే నేను చెడిపోతాను, అది బాధ.